నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బెల్లంపల్లి పట్టణం మున్సిపాలిటీ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గేటు ముందు బైఠాయించి నిరసన. భారీగా మోహరించిన పోలీసులు. మార్కెట్ కాంప్లెక్స్ లో అనర్హులకు దుకాణ సముదాయాలు కేటాయించారని, వాటిని రద్దు చేయాలని, మున్సిపాలిటీలో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. చూపించండి. మీ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారా, లేకపోతే ఇంకా మీ పై ఆఫీసర్ మీ సిపి గారు ఆర్డర్ ఇచ్చారా? మీకు ఎవరు ఆర్డర్ ఇచ్చారో మాకు చూపించండి. అట్లా కాదండి, గేట్ వేసేందుకు ఇది ప్రభుత్వ ఆఫీస్ అండి. ఇది ప్రభుత్వ ఆఫీస్కు గేట్ పబ్లిక్ కలవడానికి పోతా అంటే మీరు గేట్ వేసేది. మేము నిజంగానే ఏమైనా ఒక తీవ్రవాదులమా, లేకపోతే మేము ఏమైనా గొడవ చేయడానికి వచ్చినామా? కమిషన్ కలిసి ప్రాబ్లం చెప్పుకోవడానికి వచ్చినాము. ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఇవాళ పోలీస్ అధికారులు మరి గేట్లకు తాళాలేసి మమ్మల్ని పోనివ్వకుండా అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న ఒక వ్యక్తి నెన్నెల మండలానికి సంబంధించిన వ్యక్తిని ఇంకొక ఆర్ఎంపీ డాక్టరు చంపితే వాళ్ళు న్యాయం జరగాలని రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళ మీద కూడా రోడ్డు మీద కూర్చున్నందుకు వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు మరి మేము పేపర్లో చదవడం జరిగింది. అంటే ఇవాళ చూస్తున్నాం పోలీస్ అధికారులు పూర్తిగా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్సర్నల్లో వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప మరి న్యాయంగా చట్ట ప్రకారం వాళ్ళు చట్టాన్ని చదువుకొని వాళ్ళు కూడా మరి ప్రమాణ ఉద్యోగంలో చేరేటప్పుడే మేము ఎవరికి కూడా అన్యాయం చేయం, చట్ట ప్రకారం మేము చేస్తాం. డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళు ఆ రోజు ఉద్యోగం చేసినాడు ప్రమాణం చేసి వచ్చారు. కానీ అది మర్చిపోయి ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఇవాళ బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో మరి తప్పకుండా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. ఇంతేకాదు ఇవాళ స్థానికైనటువంటి మరి ఎమ్మెల్యే గారు ఎంత ఘోరంగా చేస్తుంటే అందరూ అనుకుంటారు ఆయన చాలా అమాయకుడు, మంచి వాళ్ళని అనుకుంటున్నారు. కానీ ఆయన కింద పనిచేసే వ్యక్తులు ఇవాళ ఎవరైతే మండలానికి ఒక ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మీరు చూస్తున్నారు. నిన్నటికి నేను ఇంత మా కార్యకర్తల మీద మొన్ననే పాత బెల్లంపల్లిలో ఒక కార్యకర్తను విపరీతం కొట్టడం జరిగింది. అట్లాగే నెన్నెల్లో కేసులు పెట్టడం జరిగింది. వేమనపల్లిలో 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు కబ్జాలో ఉన్నటువంటి భూమిలో వేరే వాళ్ళని పంపించి గొడవ చేసి అట్రాసిటీ కేసులు పెట్టించే కార్యక్రమం పెడుతున్నారు. అట్లాగే భీమిని కన్నెపల్లి మండలంలో అదే జరుగుతున్నది. ఈ విధంగా పోలీస్ అధికారులు ఇష్టారీతిగా మరి చేస్తున్నారు. దయచేసి నేను సిపి గారికి పత్రికా ముఖంగా మీడియా ద్వారా వారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి మీరు ఆలోచన చేయండి. మీ కింది అధికారులకు ఎస్ఐ గారి లెవెల్ కావచ్చు, సిఐ లెవెల్ కావచ్చు, ఏసీపీ లెవెల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పనిచేస్తున్నారో మీరు తప్పకుండా న్యాయం చేయాలి మా కార్యకర్తలకు అని చెప్పేసి మా న్యాయంగా మీరు చేపియాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇంకో విషయం మీరు తర్వాత మాట్లాడతాను. ఇంకో అవినీతి పాలన జరుగుతుందనడానికి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఒక సంఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ విధంగానైతే ఈ దుర్భిష్టమైనటువంటి పాలన జరుగుతున్నదో, అవినీతి పాలన జరుగుతున్నదో అట్లాగే రాష్ట్రమంతా కూడా అన్ని నియోజకవర్గాలలో జరుగుతున్నది. దాంట్లో ముఖ్యంగా బెల్లంపల్లిలో మరి ఏ విధంగా జరుగుతుందో మరి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఈ బెల్లంపల్లి టౌన్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టడం జరిగింది గత ప్రభుత్వంలో. మొట్టమొదటిగా 2 కోట్ల రూపాయలతోని 2018లో అమౌంట్ శాంక్షన్ చేసి మేము ఆనాడు మార్కెట్ మొదలుపెట్టి 2021లో ఇంకొక 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం
స్థానిక ఎమ్మెల్యే గారు వినోద్ గారి నాయకత్వంలో మరి అక్కడ కట్టినటువంటి కూరగాయల మార్కెట్లో అర్హులైనటువంటి వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు భారతి హోలికేర్ గారు వారు కమిషనర్ గారు ఉండి వాళ్ళందరినీ పిలిపించి అక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఎవరైతే కూరగాయలు అమ్ముకుంటున్నారో సామాన్ అమ్ముకుంటున్నారో వాళ్ళందరినీ పిలిచి మీ అందరికీ మేము ఇస్తామని చెప్పి ఆనాడు మేము మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా మరి మేము రిక్వెస్ట్ చేసినాం. కానీ ఆ విధంగా కాకుండా ఏదైతే బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారి అనుచరులు అయినటువంటి మరి స్థానికంగా మున్సిపల్ మాజీ చైర్మన్ గారు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, వాళ్ళ బంధువుల పేర్లు మరి ఒక 5 పేర్లను మరి దాంట్లో ఇరికేయడం జరిగింది. మార్కెట్కు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులను మరి దాంట్లో లాటరీ పేరు మీద మరి వాళ్ళు ఇవ్వడం జరిగింది. లాటరీ కూడా ఏ విధంగా తీసిందంటే క్లియర్గా దీంట్లో మీకు వీడియోలో కనబడుతున్నది. వాళ్ళు జేబులో చిట్టీలు పెట్టుకొని జేబుల నుంచి తీసి కమిషనర్ గారు దాంట్లోకి వెళ్ళి తీసినట్టు యాక్షన్ చేసి మన ఆనాడు ఈ పేర్లను చదవడం జరిగింది. ఇది మరి వీడియో రికార్డు కూడా మరి పత్రికాముఖంగా మరి మీకు అందిస్తున్నాం. మరి జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు ఇక్కడి సిబ్బంది మరి ఇంత అవినీతికి పాల్పడితే జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే జరిగితే మరి మేము ఇంకెవరికి చెప్పుకోవాలో ఒకసారి ఆలోచన చేయమని మేము అడుగుతున్నాం.